పందెం కోసం పెన్ను మింగిండో పిల్లగాడు. అంతేకాదు 3 ఏళ్ల పాటు దాన్ని భద్రంగా కడుపులో దాసుకుండు. చిన్నపిల్లలు చిన్న చిన్న వస్తువులు మింగితేనే ఆగమాగం అయితాం. అట్లాంటిది ఈ పిల్లగాడు ఏకంగా ఒక పెన్నునే మింగి 3 ఏళ్ల పాటు పొట్టలో దాచిపెట్టుకుండు. గుంటూరుకు చెందే ఒక 16 ఏళ్ల పిల్లగాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ పిల్లగాడు 9వ తరగతి చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఒక పందెం కట్టిండంట. ఎవరైతే పెన్ను మింగితే వాళ్ళకి 50 రూపాయలు ఇస్తామని చెప్పి ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక పందెం వేసుకున్నారు. దాంతో ఇమీడియట్గా ఈ పిల్లగాడు ఆ పెన్ను మింగిండు, 50 రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని అక్కడితో వదిలేసిండు. కనీసం ఆ పెన్నుని బయటికి తీసుకురావాలి అన్న ఆలోచన కూడా పోయింది. 3 ఏళ్ల పాటు అది అట్లనే కడుపులో ఉంది. 2025 డిసెంబర్ 19వ తారీఖున విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ నాయన ఏమైందిరా, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏమన్నా తిన్నావా అంటే కూడా ఏం లేదని చెప్పిండంట. ఈ లోపు ఫ్రెండ్స్ వచ్చి అరే నువ్వు అప్పుడు పందెం కట్టి పెన్ను తిన్నావు కదా, దానివల్లనే ఇట్లా అవుతుందేమో అని చెప్పి అనగానే ఇమీడియట్గా పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కాన్ చేసేసరికి కడుపులో ఇంత పెద్ద పెన్ను ఉంది, సో దాన్ని తీయాలి అని చెప్పేసి అన్నారు. రెట్రోగ్రేడ్ ఎంటరోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్ అనే ఒక టెక్నాలజీని వాడి ఆపరేషన్ లేకుండా ఈ పెన్నుని చాలా సేఫ్గా బయటికి తీసుకొచ్చిర్రు.